ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ మన లైఫ్లో ఒక ముఖ్యమైన భాగం అయిపోయింది. ఆఫీస్ వర్క్, ఆన్లైన్ క్లాసులు, వినోదం, స్మార్ట్ టీవీ, సీసీటీవీ కెమెరాలు, ఇలా ఒకటేమిటి దాదాపు ఇంట్లోని ప్రతి పరికరం వైఫైతోనే ముడిపడి ఉంది. దీనివల్ల ఇళ్లలోని వైఫై రూటర్లు నిరంతరంగా నడుస్తూనే ఉంటాయి. అయితే చాలామందికి ఒక సందేహం వస్తూ ఉంటుంది. రాత్రి పడుకునేటప్పుడు వైఫై రూటర్ని ఆఫ్ చేయాలా లేక 24 గంటలు ఆన్లోనే ఉంచాలా? అలా ఆన్లో ఉంచితే కరెంట్ బిల్లు భారీగా వస్తుందా, రూటర్ పాడైపోతుందా అనే దాని మీద టెక్ నిపుణులు కొన్ని విషయాలు చెప్తా ఉన్నారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలామంది రూటర్లు 24 గంటలు ఆన్లో ఉంటే వేడెక్కిపోతుందో లేక పాడైపోతుందో అని భయపడుతూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటంటే మార్కెట్లోకి వచ్చే చాలా వైఫై రూటర్లు పగలు రాత్రి అని తేడా లేకుండా 24/7 పనిచేసేలాగా డిజైన్ చేస్తారు. వీటిని 24 గంటలు ఆన్లో ఉంచడం వల్ల ఎటువంటి టెక్నికల్ సమస్యలు రావు అని చెప్తున్నారు టెక్ నిపుణులు. అయితే తరచూ స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తేనే రూటర్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్తా ఉన్నారు. 24 గంటలు ఆన్లో ఉంచడం వల్ల కరెంట్ బిల్లు భారీగా వస్తుందా అంటే రాదు. వైఫై రూటర్ కేవలం 5 నుండి 20 వాట్ల విద్యుత్ మాత్రం వినియోగిస్తుంది. అదొక చిన్న LED బల్బుతో సమానం. మీ కరెంటు బిల్లు మహా అయితే కొన్ని రూపాయలు మాత్రమే తేడా వస్తుంది. రాత్రిపూట ఆన్లో ఉంచడం వల్ల కలిగే మెయిన్ బెనిఫిట్ ఏంటంటే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్ని కూడా నైట్ టైమే జరుగుతూ ఉంటాయి. రూటర్ని ఎప్పుడు ఆఫ్ చేయడం మంచిది, వైఫైని ఎప్పుడు ఆన్లో ఉంచడం మంచిది అయినప్పటికీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆఫ్ చేయడం చాలా మంచి నిర్ణయం. మీరు కొన్ని రోజుల పాటు ఊరు వెళ్తున్నప్పుడు లేదా ఎక్కువ సెలవులు ఉన్నప్పుడు రూటర్ని ఆఫ్ చేయాలి. అదేవిధంగా వర్షాకాలంలో విపరీతంగా పిడుగులు పడుతున్నప్పుడు, పవర్ వోల్టేజ్ హెచ్చు తగ్గులు ఉన్నప్పుడు కూడా రూటర్ని ఆఫ్ చేసి పెట్టాలి. రూటర్ పెర్ఫార్మెన్స్ పెరగడానికి ఒక చిన్న టిప్ అయితే ఫాలో అవ్వండి. మీ ఇంటర్నెట్ స్పీడ్ సరిగ్గా ఉండాలన్నా, రూటర్ హ్యాంగ్ అవ్వకుండా ఉండాలన్నా ప్రతిరోజు ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ వారానికి లేదా 10 రోజులకు ఒకసారి కేవలం 1 లేదా 2 నిమిషాల పాటు రూటర్ను ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. దీనివల్ల రూటర్ క్యాచ్ మెమరీ క్లియర్ అయ్యి ఇంటర్నెట్ స్పీడ్ అద్భుతంగా పెరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.